మైనా స్టోరీస్. ఆ రాత్రంతా తులసి ఏడుస్తూ అలాగే హాల్లోనే గోడకి ఆనుకొని కూర్చొని నిద్రలోకి జారుకుంటుంది. తెల్లవారింది. కొక్కరకో అని కోడి కూస్తుంది. వెంకటేష్ నిద్రలేచి ఊరిలోని బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ షాపు ఓనర్తో, ఇదిగో చలం, ఒక మందు బాటిల్ ఇవ్వు. ఏంటి, ఇంత పొద్దున్నేనా? ఇంకా నా పూజ కూడా అవ్వలేదు కదయ్యా. నువ్వు పూజ చేసేదెందుకు? అదేంటయ్యా అలా అడుగుతావు? కస్టమర్లు బాగా రావాలని, సరుకు అమ్ముడుపోయి నా గల్లా పెట్టె నిండాలని. అలాగా? మరి వచ్చిన కస్టమర్ని వదిలేసి పూజలు చేసుకుంటూ ఉంటే నీ గల్లా పెట్టె నిండేదెలాగా? అబ్బో, నువ్వేదో డబ్బులిచ్చి కొనేవాళ్లాగా మాట్లాడుతున్నావే. ఎప్పుడూ అప్పు పెట్టడమే కదా. అయినా పొద్దున్నే అప్పివ్వను. డబ్బులిచ్చి బాటిల్ తీసుకో. అబ్బా, నీ డబ్బులు ఎక్కడికి పోవులే. నాలుక బాగా లాగేస్తుంది. ఓ మందు బాటిల్ ఇవ్వు అర్జెంటుగా. ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వవా? ఎలా ఇవ్వవో నేను చూస్తా అని చలంపై గొడవకి దిగుతాడు వెంకటేష్. ఆ ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కేశవరావు ఇంట్లో అత్త సత్యవతి నిద్రలేచి హాల్లోకి వచ్చి హాల్లో గోడకి ఆనుకొని నిద్రపోతున్న చిన్న కోడల్ని చూసి దిగులు మొహం పెట్టుకుంటుంది. ఆమెకి చాలా బాధేస్తుంది. మనస్సులో సత్యవతి, పిచ్చిపిల్ల, రాత్రంతా ఇక్కడే పడుకుందనుకుంటా అని అనుకుంటూ కోడలి దగ్గరికి వెళ్తుంది. అమ్మ తులసి, తులసి, లేమ్మా, తెల్లారింది అని పిలుస్తూ నిద్రలేపుతుంది. తులసి ఉలిక్కిపడి లేస్తుంది. అత్తయ్య, అప్పుడే తెల్లారిపోయిందా? అవునమ్మా, నీ గదిలోకెళ్ళి పడుకో. తులసి సోఫా వైపు చూస్తుంది. అక్కడ భర్త కనిపించడు. ఇంత పొద్దున్నే మీ చిన్నబ్బాయి ఎక్కడికెళ్ళాడత్తయ్య? సత్యవతి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతుంది. చెప్పండత్తయ్య. సత్యవతి వెనకాలే వచ్చిన కేశవరావు, ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటాళ్లే అమ్మా అని సర్ది చెప్తాడు. అప్పుడే అక్కడికి ఆ ఊరి నరసయ్య వస్తాడు. ఇదిగో కేశవరావు, నీ చిన్న కొడుకు వెంకటేష్ ఆ బ్రాందీ షాపు చలంతో గొడవ పడుతున్నాడు. త్వరగా వెళ్ళి ఆపు అని చెప్పి వెళ్ళిపోతాడు. కంగారుగా అత్తమామల వైపు చూస్తుంది తులసి. వాళ్లు మొహం చిన్నబుచ్చుకుంటారు. సత్యవతి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. నేను కూడా వస్తాను, పదండి అని అత్తమామలిద్దరూ వాళ్ల చిన్న కొడుకుని తీసుకురావటానికి బయలుదేరతారు. తులసి, నేను కూడా వస్తానత్తయ్యా. వద్దమ్మా, అక్కడికి నువ్వెందుకు? వాణ్ణి మేం తీసుకొస్తాం కదా. అది కాదత్తయ్యా, ఇక్కడే ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉండదు. నేను కూడా మీతో వస్తాను అని తులసి కూడా వారితో పాటు బయలుదేరుతుంది. కేశవరావు, సత్యవతి, తులసి వేగంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే వీధిలోని అమ్మలక్కలందరూ వాళ్లని చూస్తూ ఉంటారు. వదినా, చూడు చూడు, ఈ అమ్మాయే ఆ వెంకటేష్ గాడి భార్య. అలాగా వదినా? పిల్ల కుందనపు బొమ్మలా ఉంది. ఆ వెధవకి దొరకాల్సిన అమ్మాయే కాదు. వాడిలాంటి పనికిమాలిన వాళ్లకి దేవుడు ఇలాంటి అదృష్టమే ఇస్తాడు. ఏం చేస్తాం వదినా? లక్షణమైన భార్య వచ్చింది. కాని వాడిలో ఏమాత్రం మార్పు రాలేదు తెలుసా? తెల్లవారకముందే వాడు బ్రాందీ షాపు వైపు వెళ్తున్నాడు. నా కళ్ళారా చూశానొదినా. అవునా వదినా? వాణ్ణి కట్టుకోవటం ఈ పిల్ల దురదృష్టం. ఏం చేస్తాం? అలాంటి బాధ్యత లేని వెధవలకి, పెళ్ళాం పిల్లల్ని బ్రతికించలేని చవటలకి పెళ్ళెందుకట? మరే, ఈ పిల్ల ఆ వెంకటేష్ గాడి మేనత్త కూతురు కాబట్టి వాడికిచ్చి పెళ్లి చేశారు. లేదంటే అసలు వాడికెవరు పిల్లనిచ్చేది? నిజమే వదినా. పెళ్ళై నెల రోజులు కూడా కాకముందే ఈ పిల్ల భర్త కోసం రోడ్ల వెంట పరిగెత్తాల్సి వస్తుంది అని తులసివైపు చూస్తూ జాలిపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటలు తులసికి స్పష్టంగా వినిపిస్తాయి. తులసి బాధపడుతూనే హడావిడిగా అత్తమామల వెంట బ్రాందీ షాపు వైపు నడుస్తుంది. ఆ ముగ్గురు అక్కడికి చేరుకుంటారు. కేశవరావు తగువ ఆపటానికి వాళ్ళిద్దరి మధ్యకు వెళతాడు. కాని వెంకటేష్ తండ్రిని కూడా పక్కకు నెట్టి చలంపై పోట్లాడుతూ ఉంటాడు. ఇక లాభం లేదనుకుని కేశవరావు కొడుకు చెంపపై చాచిపెట్టి కొడతాడు. అంతే, ఒక్క క్షణం అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంటుంది. వెంకటేష్ కోపంతో అలిగి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చలం, నా కొడుకుని క్షమించు. వాడి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇదిగో కేశవరావు గారు, ఈసారికి మీ మొహం చూసి వాణ్ణి వదిలేస్తున్నాను. మళ్ళీ నా షాప్ మీదకొస్తే మనుషులు పెట్టి కొట్టిస్తాను, జాగ్రత్త అని చెప్పి షాప్లోకి వెళ్ళిపోతాడు చలం.
తులసి మనస్సులో, నా భర్తకి ఇంట్లో విలువ లేదు, ఊరిలో గౌరవం లేదు, నలుగురిలో మంచి పేరు అస్సలు లేదు, ఈ ఊర్లో ఏ ఒక్కరూ కూడా ఆయన గురించి మంచిగా మాట్లాడటం లేదు, ఇంత వాడయ్యాక కూడా 10 మందిలో కన్న తండ్రి చేతిలో చెంపదెబ్బ తిన్నాడు, ఇలాంటి వ్యక్తినా నేను పెళ్లి చేసుకుంది అని బాధపడుతుంది. కేశవరావు సత్యవతులకు ఈ పంచాయతీలు అలవాటే అయినా కాని ఇప్పుడు మాత్రం కోడల్ని చూసి వాళ్లకి కూడా పట్టరాని దుఃఖం వేస్తుంది. అమ్మా తులసి, నన్ను క్షమించమ్మా. కోపం ఆపుకోలేక వాణ్ణి కొట్టేశాను. పర్వాలేదులే మావయ్య, మీరు కొట్టటం వల్లే కదా ఈ గొడవ ఆగింది అని అనుకుంటూ ఆ ముగ్గురు ఇంటికి బయలుదేరతారు. సుగుణ వంటగది తాళం తీస్తూ ఉండగా తులసి, సత్యవతి, కేశవరావు ఇంట్లోకి వస్తారు. సుగుణ వంటగది వైపు, తులసి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు తులసి, కంగారు పడకక్కా, నేను వంటగదిలోకి రానులే, నా భర్త డబ్బు తెచ్చి మీకు ఇచ్చిన రోజునే నేను భోజనం చేస్తాను అని చెప్పి ఆ మూలనే ఉన్న చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చి తడిబట్ట పెడుతుంది. ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గు పెడుతుంది. ఆ తర్వాత బట్టలు కూడా ఉతుకుతూ ఉంటుంది. మరోవైపు వెంకటేష్ నేరుగా పక్క ఊరిలో ఉన్న అత్తగారింటికి వెళ్తాడు. అల్లుడు రావటం చూసి వాళ్ళందరూ ఆనందిస్తారు. అల్లుడు, ఇదేనా రావటం? అవునత్తయ్య, బావున్నావా అల్లుడు? అమ్మాయి రాలేదా? లేదు మావయ్య, పని మీద ఈ వైపుగా వెళ్తున్నాను కదా, మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాను. మంచి పని చేసావు బావా. మా చెల్లి బావుంది కదా? ఓ, తనకేం? చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి మహారాణి మీ చెల్లెలు. అది విని వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇదేంటల్లుడు, ఆ బట్టలేంటి అలా మట్టి కొట్టుకొని ఉండాయి? అది ఇందాక వస్తుంటే దారిలో ఒక బైక్ వాడు చిన్న డాష్ ఇచ్చాడు మావయ్య, దాంతో కింద పడిపోయాను. అప్పుడు బట్టలకి మట్టి అయి ఉంటుందిలే. ఓ అలాగా. ఆ ఇంటి పెద్ద కోడలు స్వప్న కాఫీ తెచ్చి ఇస్తుంది. కాఫీ తీసుకో తమ్ముడు. అబ్బే, ఇప్పుడేం వద్దక్కా. అప్పుడు ఆ ఇంటి చిన్న కోడలు గౌతమి, ఒక్క 5 నిమిషాల్లో టిఫిన్ సిద్ధం చేస్తాను తమ్ముడు, తిందువుగాని. అయ్యో, ఇప్పుడన్నీ ఇవేమి వద్దక్కా, నాకు సమయం లేదు, వెళ్ళాలి అని పైకి లేచి వెళ్లకుండా చేతులు నలుపుకుంటూ ఉంటాడు వెంకటేష్. మనస్సులో వెంకటేష్, వచ్చిన పని అయ్యేలా లేదే, ఇప్పుడు వీళ్ళని డబ్బులు ఎలా అడగాలి అని అనుకుంటూ ఉంటాడు. ఏంటల్లుడు, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైనా అడగాలా? అది మామయ్య గారు, దారిలో వస్తుంటే ఎవడో వెధవ నా పర్సు కొట్టేశాడు. అయ్యో అలాగా బావా? అవును బామర్ది, ఆ విషయం మీకెలా చెప్పాలో అర్థం కాక ఇందాకటి నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఇంత మొహమాటమైతే ఎలా బావా? దాన్నేముంది బావా, ఈ విషయం చెప్పడానికి ఇంత మొహమాటం ఇబ్బంది పడ్డావా? ఇది నీ అత్తారిల్లు, పైగా మా అమ్మ స్వయాన నీకు మేనత్త. ఇదిగో ఈ డబ్బు తీసుకో అని అంజి కొంత డబ్బు వెంకటేష్కి ఇస్తాడు. శివ కూడా కొంత డబ్బు వెంకటేష్ జేబులో పెడతాడు. అది చూసి స్వప్న, గౌతమి లోలోపల ఇద్దరూ కుళ్ళుకుంటారు, మొహాలు మార్చుకుంటారు. ఆ డబ్బు తీసుకొని ఆనందంతో వెంకటేష్, సరే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ కేశవరావు ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. కాని తులసి మాత్రం తను అన్నమాటకి కట్టుబడి కనీసం కన్నెత్తి కూడా వంటగది వైపు చూడదు. తన గదిలోనే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కేశవరావు, సత్యవతి, తులసిని కూడా పిలుసురా, టిఫిన్ చేస్తుంది. అలాగేనండి అని వెళ్లబోతుంటే సుగుణ, ఆగండత్తయ్య, ఏంటి మావయ్య గారు, రాత్రి మీ అబ్బాయి చెప్పింది మర్చిపోయారా? అవునాన్నా, సంపాదించేవారికే ఈ ఇంట్లో అన్నం ఉంటుంది. ఆ విషయం మీ ఇద్దరు బాగా గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్పను. అర్థమైందిగా. కాదు కూడదు, మా చిన్న కోడలు తినకపోతే మాకు ముద్ద దిగదు, అన్నం సహించదు అనుకుంటే ఇక్కడ మిమ్మల్ని తినమని బలవంతం పెట్టేవాళ్ళెవ్వరూ లేరు. నిరభ్యంతరంగా మీరు కూడా ఆ తులసితో పాటు పస్తుండొచ్చు అని కఠినంగా అంటుంది సుగుణ. పెద్ద కోడలు మాటలకి కేశవరావు, సత్యవతి ఇద్దరూ బిక్కమొహం వేసి తింటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.